ఫ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 1 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. సో డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే స్టార్టింగ్ ప్లాట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మొత్తం టోటల్ 3 సీజన్స్ ఉన్నాయి. 4th సీజన్ కూడా త్వరలో రాబోతుంది. మొత్తం కూడా ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మీకు అర్థం కాకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ స్టోరీ ఒక స్మాల్ టౌన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి బెల్ తో సౌండ్ చేసుకుంటూ అందరికి ఈవినింగ్ అవబోతుంది, అందరూ లోపలికి వెళ్ళిపోండి అని సౌండ్ చేసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడ ఉన్న ఒక చిన్న పాప తన ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే తన మదర్ కూడా. సో వాళ్ళిద్దరూ లేట్ అవుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయాక చిన్న పాప విండో దగ్గరికి వచ్చేసి, ఒక వరల్డ్ లేడీ, నేను మీ నాన్నమ్మని, బయట చాలా చలిగా ఉంది, నన్ను లోపలికి అలౌ చేయని చెప్తుంది. వెంటనే చిన్న పాప లోపలికి అలౌ చేస్తుంది. లోపలికి అలౌ చేసిన వెంటనే ఆ బయట ఉన్న వరల్డ్ లేడీ లోపలికి వస్తుంది. తన నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, ఒక పెద్ద క్రియేచర్, పెద్ద మాన్స్టర్. ఇక అక్కడ ఉన్న చిన్న పాపని అలాగే తన మదర్ ని మొత్తాన్ని బ్రూటల్ గా కిల్ చేసేస్తుంది ఆ మాన్స్టర్ అయితే. కట్ చేస్తే మాథ్యూస్ ఫ్యామిలీ ఒక ఆర్వీలో క్రాస్ కంట్రీ ట్రిప్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీలో జిమ్ అలాగే తవిత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళిద్దరికి జూలీ అలాగే ఈతన్ అనే ఇద్దరు పిల్లలు. వాళ్ళు రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉండగా ఒక ఫాలెన్ ట్రీ, అంటే ఒక రోడ్ మధ్యలో ఒక పెద్ద ట్రీ పడిపోయి ఉంటుంది. రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తుంది. సో దాంతో వాళ్ళు మెయిన్ రోడ్ వదిలేసి వేరే రూట్ తీసుకుని హైవేలోకి వెళ్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఒక స్మాల్ టౌన్ లోకి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఆల్రెడీ రాత్రి చనిపోయిన పాపని వాళ్ళ అమ్మని కప్పెడుతూ ఉన్న టైంలో షరీఫ్ బాయిడ్ వాళ్ళని స్టాప్ చేసి, ఈ రోడ్ ఫాలో అయితే మీరు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తాడు. మాథ్యూస్ ఫ్యామిలీ బాయిడ్ చెప్పినట్టు డ్రైవ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కొన్ని మినిట్స్ తర్వాత వాళ్ళకి ఒక స్ట్రేంజర్ థింగ్ అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు ఎంత తిరుగుతున్నా సరే ఆ టోన్ నుంచి బయటకు రాలేకపోతారు. ఎంత డ్రైవ్ చేసినా సరే మళ్ళీ తిరిగి తిరిగి ఒక సర్కిల్ లాగా అక్కడికే వస్తూ ఉంటారు. అంటే ఆ రోడ్డు వాళ్ళని ఒక ఎండ్లెస్ లూప్ లో ట్రాప్ చేసినట్టు ఉంటుంది. ఇక మళ్ళీ ఈవినింగ్ అవుతుంది అనుకున్న టైంలో బాయిడ్ ఆ వ్యాన్ ని ఏదో విధంగా ఆపాలని చెప్పేసి రోడ్డుకి అర్జంగా ముళ్ళ స్ట్రిప్స్ ఉన్న ఒక వెహికల్ స్టాపర్ నేస్తాడు. అదే టైంలో అక్కడికి ఇంకో కార్ వస్తుంది. సో ఆర్వీని హిట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక ఆర్వీ ఫ్లిప్ అయిపోయి ఒక రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. మొత్తం ఆర్వీ తిరగబడిపోతుంది. కార్ కూడా యాక్సిడెంట్ అవుతుంది. అప్పటికే కార్ లో ఉన్న టోబీని హాస్పిటల్ కి తీసుకెళ్దామని ట్రై చేస్తారు. ఇప్పటికే నైట్ టైం చాలా దగ్గర అవుతుంది. కానీ టౌన్ లో ఉన్న పీపుల్ అందరికీ తెలుసు ఈ టౌన్ లో నైట్ అయితే బయటకు రావడం చాలా డేంజరస్ అని. సో వెంటనే యాక్సిడెంట్ ప్లేస్ లోకి బాయిడ్, కాట్రీ, బాయిడ్ వాళ్ళ అబ్బాయి ఎలీస్ అలాగే డిప్యూటీ కెన్నీ వీళ్ళందరూ వచ్చేసి ఆర్వీలో ఉన్న వాళ్ళని అలాగే కార్ లో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ ఆర్వీలో ఇతను కాలు ఇరుక్కుపోవడంతో అక్కడ నుంచి బయటపడలేకపోతారు. ఇక వెంటనే కెన్నీని అలాగే ఎలీస్ ని, వెంటనే తబితాని అలాగే జూలీని, తనతో పాటు కార్ లో ఉన్న అబ్బాయిని కాలనీ హౌస్ కి తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడ చాలా రిస్క్ అవుతుంది, ఇక్కడ మేము చూసుకుంటాం అని చెప్తారు. సో ఆ ఆర్వీ వ్యాన్ లో డాక్టర్ అయిన క్రిస్టీ, బాయిడ్ అలాగే ఈతన్ ఫాదర్ జిమ్, ఈతన్ అందరూ ఆర్వీలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఆ కాలనీ హౌస్ కి కార్ లో వెళ్తున్న టైంలో వాళ్ళు ఆల్రెడీ ఆ కార్ కోసం రోడ్డు మీద వేసిన స్ట్రిప్స్ తో కార్ ఆగిపోతుంది. వెంటనే లేట్ అవుతున్న టైంలో అక్కడ నుంచి కాలనీ హౌస్ కి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు త్వరగా సేఫ్ షెల్టర్ కి వెళ్ళాలి. ఇప్పటికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. సో కాలనీ హౌస్ కి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన ఆర్వీ దగ్గర చాలా చీకటి అవుతుంది. సో ఆ చీకటి అవుతున్న టైంలో కొంతమంది పీపుల్ అలా కనిపించుకుంటూ అడవిలోంచి వస్తూ ఉంటారు ఆర్వీ దగ్గరికి. సో ఆర్వీ దగ్గరకు వచ్చి మొత్తం ఆర్వీని సరౌండ్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నార్మల్ హ్యూమన్స్ బీయింగ్ కాదు, వాళ్ళు రాత్రి బయటకు వచ్చే డెడ్లీ క్రియేచర్స్. సో బాయిడ్ వాళ్ళ దగ్గర తాలిస్మన్స్ ఉంటాయి. సో తాలిస్మన్స్ అంటే మొత్తం ఒక ఏదైనా క్లోజర్ స్ట్రక్చర్ లో ఆ తాలిస్మన్ తగిలిస్తే అవి ఏవి వచ్చి వాళ్ళని హార్మ్ చేయలేవు అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. సో ఆర్వీ చుట్టూరు ఆ క్రియేచర్స్ మొత్తం సరౌండ్ చేస్తాయి. ఇక గ్రూప్ చివరికి పరిగెత్తుకుంటూ కాలనీ హౌస్ దగ్గర చేరుకుంటారు. డోర్ దగ్గర ఆల్రెడీ స్ట్రేంజర్స్ వాళ్ళని ఆల్మోస్ట్ సరౌండ్ చేయబోతున్న సమయంలో కాలనీ హౌస్ లీడర్ అయిన డోనా వెంటనే డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇన్సైడ్ కి అలౌ చేస్తుంది. ఇక్కడ ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది. కొత్తగా టౌన్ వచ్చిన వాళ్ళని ట్రస్ట్ చేయరు. అందుకే తబిత, జూలీ అలాగే అన్కాన్షియస్ లో ఉన్న జేడ్ ని సెపరేట్ గా రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు. ఇది వాళ్ళందరి సేఫ్టీ కోసం. ఇంకోవైపు ఆర్వే దగ్గర క్రిస్టీ, బాయిడ్ అలాగే జిమ్ కలిసి ఇతన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ బయట మాత్రం ఆ స్ట్రేంజర్ క్రియేచర్స్ ఆర్వీని స్లోలీ సరౌండ్ చేస్తూ ఉంటాయి. ఇదే సమయంలో బాయిడ్ మరియు డోనా జిమ్, తాబితాకి టౌన్ గురించి షాకింగ్ ట్రూత్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు ఈ టౌన్ చుట్టూ ఉన్న వుడ్స్ లో చాలా డిఫరెంట్ క్రియేచర్స్ ఉన్నాయి. సో వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్ లానే కనిపిస్తారు, మాట్లాడతారు కూడా. కానీ వాళ్ళ రియల్ పర్పస్ ఒకటే, హ్యూమన్ ని చంపడం. అది కూడా సర్వైవల్ కోసమో ఆకలి కోసమో కాదు, జస్ట్ ఫర్ ఫన్, ఒక గేమ్ లాగా. ఈ టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి యాక్సిడెంటల్ గానే వచ్చి ట్రాప్ అయిన వాళ్ళే. ఎవరు కూడా ఈ టౌన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాదు. ఈ టౌన్ లో ఎర్లియస్ట్ సర్వైవింగ్ రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే తనే విక్టర్. ఎప్పటి నుంచో సర్వైవ్ అవుతూ ఉంటాడు. తను చాలా ఇయర్స్ గా ఈ ప్లేస్ లో ఉంటాడు. ఇంకో పక్కన షరీఫ్ బాయిడ్ ఒక టైంలో వుడ్స్ లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా మిస్టీరియస్ తాలిస్మన్స్ డిస్కవర్ చేస్తాడు. అంటే ఈ తాలిస్మన్స్
ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఏదైనా ఒక క్లోజర్ స్ట్రక్చర్ హౌస్ కానీ బిల్డింగ్ కానీ ఈ తాలిస్మాన్ హ్యాంగ్ చేస్తే ఆ మాన్స్టర్స్ లోపలికి రాలేవు, వాళ్ళని ఏమీ చేయలేవు. సో ఇది వాళ్ళకి ఒక ప్రొటెక్టెడ్ షీల్డ్ లాగా అన్నమాట. అందుకే టౌన్ లో ఉన్న ప్రతి హౌస్ లో ఈ తాలిస్మాన్ యూజ్ చేస్తారు. ఇంకొక పక్కన టౌన్ క్లినిక్ లో సారా అనే ఒక అమ్మాయి ఉంటుంది. అప్పుడు సడన్లీ ఆమెకి వాయిస్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ వాయిసెస్ ఆమెకు కమాండ్ చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ కార్ లో యాక్సిడెంట్ అయిన టోబీని హాస్పిటల్ కి తీసుకొచ్చారు కదా, ఆ టోబీని కిల్ చేసేయి, అలాగే డోర్ ఓపెన్ చేసి వదిలే అని చెప్పేసి చెప్తుంది. సారా ఆ వాయిసెస్ విని ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్లి టోబీని బ్రూటల్ గా చంపేస్తుంది. ఆ తర్వాత క్లినిక్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది. డోర్ ఓపెన్ చేయగానే ఆ బయట ఉన్న మాన్స్టర్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. ఇందుకే ఆ హాస్పిటల్లో ఎవరున్నారు అనుకున్నారు? డెప్యూటీ కెన్నీ వాళ్ళ ఫాదర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటూ ఉంటాడు. అండ్ అలాగే తనని చూసుకునే కేర్ టేకర్ ఇద్దరిని కూడా, కెన్నీ వాళ్ళ ఫాదర్ ని అలాగే కేర్ టేకర్ ని ఇద్దరిని బ్రూటల్ గా చంపేస్తాయి ఆ మాన్స్టర్స్. కొంతసేపు తర్వాత మార్నింగ్ అవుతుంది. బాయిడ్ అలాగే క్రిస్టీ కలిపి జిమ్ అలాగే ఈతన్ ని ఆర్వీ నుంచి సేఫ్ గా హోమ్ కి తీసుకొస్తారు. అదే సమయంలో కెన్నీ క్లినిక్ వచ్చి అక్కడ జరిగిన హారబుల్ కైర్నెస్ చూస్తాడు. సో అక్కడ మొత్తం తన ఫాదర్ డెడ్ బాడీని చూసి తను చాలా బ్రేక్ అయిపోతాడు కెన్నీ. ఇక కాలనీ హౌస్ లో ఈతన్ విండో బయటకు చూస్తాడు. అప్పుడు అతనికి డిస్టెన్స్ లో ఒక మిస్టీరియస్ బాయ్ కనిపిస్తాడు. అతను పూర్తిగా వైట్ డ్రెస్ లో ఉంటాడు. అతనే బాయ్ ఇన్ వైట్. కానీ క్వశ్చన్ ఏంటంటే అతను రియల్ బాయా లేదా టౌన్ మిస్టరీలో ఒక భాగమా? కొంతసేపటి తర్వాత జేడ్ కి కాన్షియస్ తిరిగి వస్తుంది. అప్పుడు డోనా అతనికి టౌన్ లో జరుగుతున్న ఎంటైర్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ జేడ్ మొదట ఇది బిలీవ్ చేయడు. అతను అనుకుంటాడు ఇదంతా ఒక ఎస్కేప్ రూమ్ గేమ్, అది కూడా తన ఫ్రెండ్ టోబీ అరేంజ్ చేశాడు, తను ప్రాంక్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. కానీ నిజానికి టోబీ చనిపోతాడు. ఇంకోవైపు ఫాదర్ కార్ట్రీ జిమ్ అలాగే తబితాని టౌన్ లో ఒక టూర్ కి తీసుకెళ్తారు. ఆ టూర్ లో ఆయన ఒక ఇంపార్టెంట్ ట్రెడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ టౌన్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక రిచువల్ ఫాలో అవుతూ ఉండాలి. దాన్నే చూసింగ్ డే అంటారు. చూసింగ్ డే అంటే ఏం కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి టౌన్ లో ఒక ప్రైవేట్ హౌస్ లో ఫ్యామిలీతో స్టే అవ్వాలా, లేదంటే కాలనీ హౌస్ లో కమ్యూనిటీ అందరితో కలిసి జీవించాలా అని. అలా టూర్ కి వెళ్తున్న టైంలో టౌన్ మిడిల్ లో ఒక చిన్న స్ట్రేంజర్ స్ట్రక్చర్ దగ్గరికి వస్తారు. అదే ఒక వుడెన్ బాక్స్. ఫాదర్ కట్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ టౌన్ లో ఓన్లీ వన్ పనిష్మెంట్ సిస్టమ్ ఉంది, దాన్నే ది బాక్స్ అంటారు. ఎవరైనా సీరియస్ మిస్టేక్ చేస్తే ఆ పర్సన్ ని ఆ బాక్స్ లో వేసేసి నైట్ మొత్తం అలా ఉంచేస్తారు. రాత్రి వచ్చి ఆ మాన్స్టర్స్ కి కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేసి వదిలేస్తారు. ఇది బేసికల్లీ డెత్ పనిష్మెంట్ లాంటిది. ఇప్పటి వరకు ఈ పనిష్మెంట్ ఎప్పుడు యూస్ కాలేదు, కానీ ఇది ఇప్పుడు మొదటిసారి యూస్ చేయబోతున్నారు. ఆ పనిష్మెంట్ రిసీవ్ చేయబోయే పర్సన్ ఎవరో కాదు, ఫ్రాంక్. స్టార్టింగ్ లో ఒక చిన్న పాప అలాగే ఒక మదర్ చనిపోయారని చెప్పాం కదా, తన హస్బెండే ఈ ఫ్రాంక్. తనే ఒక డ్రంకర్డ్. తను తాగేసి ఆ రోజు ఇంటికి వెళ్ళకపోవడంతో ఇలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి, తన నెగ్లిజెన్స్ వల్ల ఇదంతా జరిగింది, తన వైఫ్ అలాగే తన డాటర్ చనిపోయారని చెప్పేసి ఆ టౌన్ లో ఉన్న పీపుల్ అతన్ని ద బాక్స్ పనిష్మెంట్ లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి అంటారు. షెరీఫ్ బాయిడ్ ఫ్రాంక్ ని సేవ్ చేయాలని చాలా ట్రై చేస్తాడు, కానీ ఫ్రాంక్ మాత్రం రిఫ్యూజ్ చేస్తాడు. తన మిస్టేక్ కి పనిష్మెంట్ యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక చూసింగ్ డే ఫైనల్లీ స్టార్ట్ అవుతుంది. జేడ్ అలాగే మాథ్యూస్ ఫ్యామిలీ తమ డెసిషన్ చెప్పాలి. మాథ్యూస్ ఫ్యామిలీకి ఒక ప్రైవేట్ హౌస్ ఆఫర్ చేస్తారు. ఆ హౌస్ ఎవరిదో కాదు, ఫ్రాంక్ ఫార్మర్ రెసిడెన్స్. ఎవరైతే మనకు స్టార్టింగ్ లో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ చనిపోయారో ఆ హౌస్ ని వాళ్ళకి అలొకేట్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం టౌన్ హౌస్ చూస్ చేస్తారు, కానీ వాళ్ళ అమ్మాయి జూలీ మాత్రం కాలనీ హౌస్ చూస్ చేస్తుంది. అంటే ఆమె ఫ్యామిలీ నుంచి సపరేట్ గా కాలనీ హౌస్ లో ఉండాలని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఇక ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఆ డెసిషన్ ఎవరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఇంకొక పక్కన జేడ్ మాత్రం ఇంకా యాంగ్రీ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సీన్ రీక్రియేట్ చేస్తాడు. అతన్ని కామ్ చేయడానికి వాళ్ళందరూ చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఫైనల్ గా టోబీ దగ్గరికి తీసుకెళ్తాడు కెన్నీ. ఇక అక్కడ ఉన్న జేడ్ టాబీ డెడ్ బాడీని చూసి రియలైజ్ అవుతాడు. తర్వాత కెన్నీ జేడ్ ని తన ఓన్ హౌస్ కి తీసుకెళ్లి స్టే చేయిస్తాడు. ఇక జూలీ కాలనీ హౌస్ లో సెటిల్ అవుతుంది. మరోవైపు జిమ్ తబితా అలాగే ఈతన్ టౌన్ లో ఉన్న న్యూ హౌస్ కి వెళ్లి సెటిల్ అవుతారు. ఇక రాత్రి పడుతుంది. ఫ్రాంక్ ని ది బాక్స్ లో లాక్ చేసి బయట ఉంచేస్తారు. చీకటి పూర్తిగా పడిన తర్వాత మాన్స్టర్ స్లోలీ వచ్చి బాక్స్ ని సరౌండ్ చేస్తారు. ఫ్రాంక్ హెల్ప్ కోసం స్క్రీమ్ చేస్తూ ఉంటాడు, కానీ చివరికి ఆ మాన్స్టర్స్ అతన్ని బ్రూటల్ గా కిల్ చేస్తారు. అదే ఈ టౌన్ లో ది బాక్స్ పనిష్మెంట్ కి మొదటి విక్టిమ్. ఇక స్టోరీ కొంచెం పాస్ట్ టైమ్ లోకి వెళ్తుంది. చిన్నప్పుడు విక్టర్ ఈ టౌన్ లో ఒక షాకింగ్ సీన్ చూస్తాడు. టౌన్ మొత్తం డెడ్ బాడీస్ తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు సడన్ గా ఒక మిస్టీరియస్ బాయ్ తన దగ్గరకు వచ్చి, ఆ బాయ్ పూర్తిగా వైట్ డ్రెస్ లో ఉంటాడు. తనే బాయ్ ఇన్ వైట్. ఆ బాయ్ విక్టర్ ని చూసి వెళ్దాం పద ఆడుకుందాం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ప్రెసెంట్ టైం లోకి వస్తుంది. ఈతన్ ఒక డ్రాయింగ్ చేస్తాడు. ఆ డ్రాయింగ్ విక్టరే డ్రా చేస్తాడు. అందులో ఉన్న బాయ్ ని చూసి ఈతన్ షాక్ అవుతాడు, ఎందుకంటే అతను విండో దగ్గర చూసిన సేమ్ బాయ్ వైట్ డ్రెస్ లో ఉన్న అబ్బాయి ఈ డ్రాయింగ్ లో కూడా ఉన్నాడు. సో నీకు ఎలా కనిపించాడు అని విక్టర్ ని అడుగుతాడు. ఇంకోవైపు కెన్నీ జేడ్ కి ఒక షాకింగ్ ట్రూత్ చూపిస్తాడు. ఈ టౌన్ కి ఫిక్స్డ్ ఫిజికల్ లొకేషన్ లేదు, అంటే మ్యాప్ లో కూడా ఈ ప్లేస్ ఎగ్జిస్ట్ అయినట్టే లేదు. బేసికల్లీ నార్మల్ వరల్డ్ కి ఇది కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్న టైంలో దగ్గరగా రేడియో సడన్ గా స్టాటిక్ సౌండ్ చేయడం స్టార్ట్ అవుతుంది. జేడ్ చాలా క్యూరియస్ గా రేడియో తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాలనీ హౌస్ లో జూలీ స్లోలీ రియలైజ్ అవుతుంది కాలనీ హౌస్ లైఫ్ యాక్చువల్ ఎలా ఉంటుంది, అక్కడ రెసిడెంట్స్ మొత్తం ఎలా షేర్ చేస్తారు, ఫుడ్, స్పేస్, ప్రైవసీ, ఆల్మోస్ట్ అన్ని. అంటే ఇది కంప్లీట్లీ కమ్యూనల్ లైఫ్ స్టైల్ లాంటిది. అది జూలీకి కంఫర్టబుల్ గా అనిపించదు. దాంతో ఆమె చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న
జూలీ తబితని కన్ఫ్రంట్ చేస్తుంది. ఆమె యాంగ్రీగా ఒక పెయిన్ఫుల్ ట్రూత్ బయటపెడుతుంది. జిమ్ అలాగే తబిత అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా డైవర్స్ కి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. అది కూడా తన చిన్నప్పటి తమ్ముడు ఎవరైతే బేబీ థామస్ ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత. ఈ విషయం వల్ల ఫ్యామిలీ ఆల్రెడీ ఎమోషనల్ గా బ్రేక్ అయిపోతుంది. తబిత ఈ విషయం వల్ల ఫుల్ గా అప్సెట్ అయిపోయి తన హౌస్ కి వెళ్లి జిమ్ తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన విక్టర్ ఈతన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు, వుడ్స్ లోకి. ఎందుకంటే వాళ్ళు బాయ్ అండ్ వైట్ ని సెర్చ్ చేయాలి, మనకి హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి. వుడ్స్ లో విక్టర్ ఈతనికి ఒక స్ట్రేంజ్ ట్రీ చూపిస్తాడు. ఆ ట్రీ ఎలా అంటే ఓపెన్ హోల్ లో ఉంటుంది మిడిల్. విక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది నార్మల్ ట్రీ కాదు, ఇది ఒక పోర్టల్ లాగా వర్క్ చేస్తుంది. తన ఎగ్జాంపుల్ గా ఒక రాక్ ని ఆ ట్రీలో వేస్తాడు. ఆ రాక్ డిసపియర్ అయిపోయి వేరే ఏరియాలోంచి బయటపడుతుంది. విక్టర్ చెప్తాడు, ఈ ట్రీలో వెళ్లే ఆబ్జెక్ట్స్ ర్యాండమ్ లొకేషన్ కి వెళ్తాయి, ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి కూడా తెలియదు. అంటే ఇది బేసికల్లీ ఒక న్యాచురల్ టెలిపోర్షన్ సిస్టమ్ లాంటిది. ఇక ఈతన్ మిస్ అయ్యాడు అని రియలైజ్ అయ్యి జిమ్ అలాగే తబిత అడవిలోకి వెళ్ళి సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా వెతుకుతున్న టైంలో అడవిలో ఉన్న కుక్కలు వచ్చేసి వాళ్ళని చుట్టుముడతాయి. వెంటనే విక్టర్ దగ్గర ఉన్న పిస్టల్ తీసుకుని ఆ కుక్కల్ని అక్కడి నుంచి తరిమేస్తాడు. జిమ్ అలాగే తబితని సేవ్ చేస్తాడు. టౌన్ లో ఒక డైనర్ ఉంటుంది. సారా ఒంటరిగా ఉండడంతో ఆమెకు ఒక హాలుజినేషన్ వస్తుంది. హాలుజినేషన్ ఏంటంటే ఆమెకి మళ్ళీ ఒక కమాండ్, ఆ వాయిసెస్ వినిపించి హ్యాండ్ మీద ఈతన్ని కిల్ చేయి అనే ఒక వాయిస్ వినపడుతుంది. సారా సడన్ గా ఫిట్స్ తో కొలాప్స్ అయి పడిపోతుంది. ఇంకో పక్కన విక్టరీ కాలనీ హౌస్ బయట కొన్ని గ్రేవ్స్ ని డిగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది చూసిన వాళ్ళు చాలా డిస్టర్బింగ్ క్వశ్చన్ వస్తుంది వాళ్ళ మైండ్ లోకి. విక్టర్ ఎందుకు ముందుగానే గ్రేవ్స్ ప్రిపేర్ చేస్తున్నాడు అంటే ఇంకెవరో చనిపోబోతున్నారు, అది ఎవరు? అలా ఫిట్స్ వచ్చేసి పడిపోయిన సారా క్లినిక్ లో రికవర్ అవుతూ ఉంటుంది. అప్పుడే షెరీఫ్ బాయ్డ్ ఒక స్ట్రేంజ్ విషయం నోటీస్ చేస్తాడు. ఈ టౌన్ లో ఉన్న కొంతమంది పీపుల్ కి ఫిజికల్ రియాక్షన్స్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే సారాకి ఫిట్స్ వచ్చాయి, అలాగే ఈతనికి కూడా కొన్ని ఫిట్స్ వచ్చాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదేమో అనిపిస్తుంది. అప్పుడే బాయ్డ్ మరో షాకింగ్ విషయం క్రిస్టీకి రివీల్ చేస్తాడు. తన లెఫ్ట్ హ్యాండ్ కొంచెం చిన్నగా షేకింగ్ అవుతూ ఉంటుంది, అది మెల్లగా డెవలప్ అవుతుందని చెప్తాడు. అంటే ఈ టౌన్ లో సమ్హౌ పీపుల్ బాడీ మీద కూడా సమ్ ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని చెప్పి సస్పెక్ట్ చేస్తాడు. ఇంకో పక్కన సారా క్రిస్టీతో ఒక స్ట్రేంజ్ క్వశ్చన్ అడుగుతుంది. క్రిస్టీ ఎవరో కాదు, అక్కడ ఏరియాలో ఉన్న డాక్టర్. ఒకవేళ ఈ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ హోమ్ కి వెళ్ళడానికి ఒక బ్యాడ్ థింగ్ చేయాల్సి వస్తే నువ్వు చేస్తావా అని అడుగుతుంది క్రిస్టీని. క్రిస్టీ కొంచెం హెసిడేట్ అయినా సరే చివరికి ఎస్ అని చెప్తుంది. ఎందుకంటే అవుట్ సైడ్ వరల్డ్ లో ఆమెకి ఒక ఫియాన్సీ ఉంది. తనకు కావాల్సిన వాళ్ళని చేరుకోవడానికి తను ఏదైనా చేయగలదు. ఎందుకంటే తనకి రావడంతో తన ఫియాన్సీతో మాట్లాడడం, మొత్తం కలవడం అన్ని ఆగిపోయినాయి. సో తను చాలా డిస్టర్బింగ్ గా ఉండి అలాంటి ఛాన్స్ ఏదైనా ఉంటే బయటకు వెళ్ళడానికి లాస్ట్ థింగ్ అలాంటిది ఏదైనా చేయాల్సి వస్తే ఒక బ్యాడ్ థింగ్ నేను రెడీ అని చెప్తుంది. ఇంకోవైపు జిమ్ అలాగే తబిత ఇండిపెండెంట్లీ తమ మిస్టరీ గురించి థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక డిస్టర్బింగ్ థియరీ వస్తుంది. వాళ్ళు ఒక గాడ్ మీద రాసుకుంటూ ఉంటారు, మేబీ ఆర్వీ యాక్సిడెంట్ లో మనం బతుకామా, చనిపోయాము, అసలు ఈ ప్లేస్ ఎలాంటిది, ఒకవేళ ఇది హెవెనా లేదంటే హెల్లా, లేదంటే ఇది రెండిట్ల మధ్యలో ఉన్న ఒక బిట్వీన్ వరల్డ్, నాకేం అర్థం కావట్లేదు అని ఇద్దరు ఒక థియరీతో వాల్ మీద రాస్తూ ఉంటారు. ఇప్పుడే సిచ్యువేషన్ చాలా సడన్ గా డేంజరస్ అయిపోతుంది. సారా జిమ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఈతన్తో బయటకు వెళ్దామని చెప్పేసి అంటుంది. తబిత కూడా నేను వస్తానని చెప్పేసి ఇద్దరు కలిపి వెళ్తారు. సో మెల్లగా తబితని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేస్తుంది. అప్పుడు ఆమె ప్లాన్ ఏంటంటే ఈతన్ని చంపడం. ఈతన్ని చంపితే మనం అందరం బయటకు వెళ్ళిపోతాము అని చెప్పేసి వాయిసెస్ తనకి చెప్పాయి. అందుకని తను చంపడానికి ట్రై చేస్తుంది. ఇక సారా వెళ్ళి ఈతన్ని చంపడానికి ట్రై చేస్తున్న టైంలో తన బ్రదర్ అయిన నేతన్ కి తెలుస్తుంది. అక్కడ సడన్ గా వచ్చేసి చెప్తాడు, నా అతను ఆల్రెడీ ఫాదర్ కార్టరీకి మొత్తం చెప్పేశాను, నేను అసలు ఏం జరిగింది ఏంటి, నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ, టోబీని చంపడం, ఆ డోర్ ఓపెన్ చేయడం, ఇవన్నీ నేను చెప్పేశాను, ఫాదర్ కార్టరీ మొత్తం చూసుకుంటాను అన్నాడు, సో ఇవేం చేయకు అని చెప్పేసి అంటుంది. సారాకి వాయిసెస్ ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. అందుకే అతను ఏదో విధంగా సారాని స్టాప్ చేయాలని చెప్పేసి అక్కడికి వస్తాడు. ఇక నాథన్ అలాగే సారా మధ్య కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈతన్ని సేవ్ చేయడానికి. ఈతన్ స్పీడ్ గా సారా కాల్ మీద తనే అక్కడ నుంచి పారిపోతాడు. ఇక అలాగే నాథన్ అలాగే సారా ఇద్దరు ఆ ఫైటింగ్ లో సారా చేతిలో ఉన్న బ్లేడ్ యాక్సిడెంటల్ గా స్లిప్ అయ్యి నాథన్ థ్రోట్ ని కట్ చేస్తుంది. కొన్ని సెకండ్స్ లోనే నాథన్ అక్కడే బ్లీడ్ అవుతూ చనిపోతాడు. అంటే సారా ఈతన్ని కిల్ చేయడానికి ప్రయత్నిస్తూ తన ఓన్ బ్రదర్ నాథన్ ని యాక్సిడెంటల్ గా కిల్ చేసింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ అయిపోయింది. ఎందుకంటే సారాకి వినిపిస్తున్న వాయిసెస్ ఇంకా ఆగలేదు. అక్కడ నుంచి పారిపోతుంది సారా. ఇక సారా అలా అడవిలోకి పారిపోతుంది. కానీ ఫాదర్ కార్టరీకి తెలుస్తుంది. ఒక క్యాప్చర్ చేసి సెల్లార్ లో లాక్ చేస్తాడు ఫాదర్ కార్టరీ. అక్కడ ఫాదర్ కార్టరీకి ఒక స్ట్రేంజ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన చెప్తాడు, మోడర్న్ బైబుల్లో మొత్తం 73 బుక్స్ ఉన్నాయి. కానీ తన థియరీ ప్రకారం ఈ టౌన్ లో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని గాడ్ చేసే ఒక టెస్ట్ కావచ్చు. అంటే ఇక్కడ ఉన్న పీపుల్స్ యాక్షన్స్ మొత్తం బైబుల్ ఒక న్యూ చాప్టర్ లా రికార్డ్ అవుతుందేమో. అంటే ఇది బేసికలీ బైబుల్ 74th బుక్ లా మారొచ్చు అని కార్టరీ బిలీవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సారాకి వినిపించే వాయిసెస్ నిజంగా ఉన్నాయని ప్రూవ్ అవుతుంది. ఆ వాయిసెస్ సడన్లీ కార్టరీకి ఒక సీక్రెట్ రిమైండ్ చేస్తాయి. కార్టరీ ఫస్ట్ టైం ఈ టౌన్ కి వచ్చినప్పుడు తను ఒక బ్యాగ్ ని కప్పెడతాడు. ఆ సీక్రెట్ విషయం తనకి తప్ప ఎవరికి తెలియదు. ఆ విషయం సారాకి కూడా తెలియదు. కానీ ఆ వాయిసెస్ అది మెన్షన్ చేసి
సారా ద్వారా చెప్పిస్తాయి. కాట్రిక్ కంప్లీట్లీ షాక్ అయిపోతాడు. అంటే ఈ వాయిస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇంకో పక్కన బాయిడ్ అలాగే కెన్నీ ఒక రిస్కీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతని ప్లాన్ ఏంటంటే తన తలిస్మాన్ తీసుకుని అడవిలోకి వెళ్తాను, డీప్ గా ట్రావెల్ చేసి ఈ టౌన్ మొత్తం వెళ్లి తిరిగి సివిలైజేషన్ పాత్ కనుక్కుంటాను, మేబీ వెళ్లే దారి ఏదైనా ఉందేమో అని చెప్పేసి. కానీ కెన్నీ ఈ ప్లాన్ ని ఒక సూసైడ్ అటెంప్ట్ లా అనిపిస్తుంది, అందుకే తను కంప్లీట్లీ రిజెక్ట్ చేస్తాడు. బాయిడ్ అప్పుడు కెన్నీకి ఒక పర్సనల్ సీక్రెట్ రివీల్ చేస్తాడు. తనకు ఒక ఎక్స్ట్రీమ్లీ రేర్ డిసీజ్ ఉంది, డెవలప్ అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. అందుకే టైం ఉండగానే ఈ టౌన్ నుంచి ఎస్కేప్ వే కనుక్కోవాలి, అందరినీ ఇక్కడ నుంచి తప్పించాలని డిసైడ్ అయిపోతాడు. ఇంకోవైపు జేడ్ అలాగే జిమ్ కలిసి కాస్ట్ నుంచి తీసుకున్న స్పేర్ పార్ట్స్ తో కలిపి మేబీ రేడియో ద్వారా ఏదైనా రిపేర్ చేసి ఆ స్టాటిక్ వస్తే ఏమైనా రేడియో వేవ్స్ ద్వారా మనకి ఆ పక్కన వేరే ఛానల్స్ ద్వారా కనెక్షన్ ఏమైనా దొరుకుద్దేమో, సిగ్నల్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ రేడియోలో స్టాటిస్టిక్ సౌండ్ మాత్రం వస్తుంది. అదే సమయంలో జేడ్ కి ఒక స్ట్రేంజ్ హాల్యూసినేషన్ కనిపిస్తుంది. అతనికి ఒక సివిల్ వార్ సోల్జర్ తనని చేస్ చేస్తున్నట్టు, అదే సమయంలో ఒక ట్రీ మీద మిస్టీరియస్ సింబల్ కనిపిస్తున్నట్టు ఇలా అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో తను అక్కడ నుంచి స్ప్రో కోల్పోయి పడిపోతాడు. అలాగే దాని తర్వాత కెన్నీ మదర్ టియాన్ చెన్ జేడ్ కి ఒక ఓల్డ్ నోట్బుక్ చూపిస్తుంది. ఆ నోట్బుక్ లో కూడా సేమ్ సింబల్ డ్రాయింగ్స్ ఉంటాయి. అంటే ఈ సింబల్ కి టౌన్ కి మిస్టరీ ఏదో ఉంది, ఒక డీప్ కనెక్షన్ ఉందని హింట్ వస్తుంది. ఇంకో పక్కన జిమ్ ఇంటికి వచ్చే టైం కి తబిత బేస్మెంట్ లో ఒక గొయ్యి తవ్వుతూ ఉంటుంది. ఆమె ఐడియా ఏంటంటే టౌన్ లో ఎలక్ట్రిసిటీ పవర్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి ట్రేస్ చేద్దాం. సో అంటే అండర్ గ్రౌండ్ లో డిక్ చేస్తే పవర్ సోర్స్ దొరికొచ్చే ఛాన్స్ ఉంది, మేబీ ఆ లింక్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకో పక్కన కాలనీ హౌస్ లో కెవిన్ అనే ఒక రెసిడెంట్, కాలనీ హౌస్ లో నివసించే ఒక కెవిన్ అనే అబ్బాయి మాన్స్టర్ తో వియర్డ్ రిలేషన్షిప్ డెవలప్ చేస్తాడు. అంటే ఇద్దరు మేబీ ఆ అమ్మాయిని చూసి లవ్ చేసుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాన్స్టర్ విండో బయట నిలబడి కెల్విన్ తో స్వీట్ గా మాట్లాడుతూ ఉంటుంది. కెవిన్ కూడా అది డేంజరస్ అని ఇగ్నోర్ చేసి ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్కన ఫాదర్ కాట్రీ కూడా బాయిడ్ కి సారా గురించి మొత్తం చెప్తాడు, ఆ వాయిసెస్ గురించి మొత్తం కంప్లీట్ గా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కాట్రీ ఒక ప్లాన్ సజెస్ట్ చేస్తాడు. బాయిడ్ వుడ్స్ లోకి వెళ్తే సారాను కూడా తీసుకెళ్దామని చెప్తాడు, ఎందుకంటే వాయిసెస్ మేబీ ఎస్కేప్ వే గురించి క్లూ ఇవ్వచ్చేమో అని బిలీవ్ చేస్తాడు. ఇదే టైంలో జిమ్ ఒక బిగ్ ఐడియా ప్రపోజ్ చేస్తాడు. టౌన్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని రిసోర్సెస్ యూజ్ చేసి ఒక ప్రాపర్ రేడియో టవర్ లా బిల్డ్ చేద్దాం అని సజెస్ట్ చేస్తాడు. అలా చేస్తే మేబీ అవుట్ సైడ్ వరల్డ్ తో మనకి కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఇక జిమ్ అలాగే తబిత ఇద్దరు కూడా బేస్మెంట్ ని ఇంకా సీరియస్ గా దవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్కన జేడ్ ఆ నోట్ బుక్ లో ఉన్న వరల్డ్ ఫోటోగ్రాఫ్ కనుక్కుంటాడు. ఆ ఫోటోని చూసి టియాన్ చాన్ ఒక షాకింగ్ విషయం చెప్తుంది. ఆ ఫోటోలో ఉన్న చిన్న చైల్డ్ విక్టర్, అంటే విక్టర్ ఈ టౌన్ లో చాలా డికెట్స్ నుంచి ట్రాప్ అయి ఉన్నాడు. సో మేబీ తనకి ఏదైనా తెలుస్తుంది అని చెప్పేసి జేడ్ అనుకుంటాడు. ఇక కాలనీ హౌస్ లో రెసిడెంట్స్ మొత్తం ఫాతిమా టౌన్ కి వచ్చిన ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తారు. అలా పార్టీ జరుగుతున్న టైంలో ఫాతిమాకి ఒక అనదర్ రెసిడెంట్ ఒక అమ్మాయి కిస్ చేస్తుంది. అది చూసి జూలీ అలాగే ఎలిస్ ఇద్దరికి జలస్ ఫీల్ అవుతుంది. కానీ అదే సమయంలో సిచ్యుయేషన్ సడన్ గా హర్రర్ గా మారిపోతుంది. కెవిన్ ఎవరైతే హౌస్ లో ఉండే అతను ఆ మాన్స్టర్ తో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడో తను మాన్స్టర్ ఫ్రెండ్ కోసం విండో ఓపెన్ చేస్తాడు. మాన్స్టర్ లోపలికి వచ్చి కెవిన్ ని బ్రూటల్ గా చంపేస్తుంది. ఇక విండో ఓపెన్ గా ఉంచేయడంతో వేరే మాన్స్టర్స్ కూడా అడవిలో నుంచి వచ్చేసి కాలనీ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఒక పెద్ద మ్యాసకేర్ స్టార్ట్ అవుతుంది. మ్యాసకేర్ అంటే ఒక పెద్ద రక్తపాతం. మాన్స్టర్స్ చాలా మంది రెసిడెంట్స్ బ్రూటల్ గా చంపేస్తాయి. కొంతమంది మాత్రం ఆ వ్యాన్ లోంచి ఎస్కేప్ అయిపోతారు. ఎలిస్ అలాగే ఫాతిమా కాలనీ హౌస్ ఎంట్రన్స్ దగ్గర ఒక టాలిస్మాన్ ఉపయోగించి బ్యారికేడ్స్ అన్ని క్లోజ్ చేసి అక్కడ నుంచి సర్వైవ్ అవుతారు. ఒక విక్టర్ అలాగే జూలీ ఇద్దరు బాయ్ ఇన్ వైట్ ఫాలో చేస్తూ వుడ్ లోకి వెళ్తారు. సో ఆ బాయ్ ఇన్ వైట్ చెప్పినట్టు విక్టర్ జూలీకి చెప్తాడు ఫార్వే ట్రీ లోంచి వెళ్ళు అని చెప్పేసి. జూలీ ఆ ట్రీ ఓపెనింగ్ లో వెళ్ళగానే ఆమె సడన్లీ టెలిపోర్ట్ అయిన ఒక రూట్ సెల్లర్ లోకి వెళ్తుంది, ఒక ల్యాండ్ లోకి. ఇంకో పక్కన ఎస్కేప్ అయిన వ్యాన్ షెరీఫ్ స్టేషన్ కి చేరుకుంటుంది. బాయిడ్ అలాగే కాట్రీ కాలనీ హౌస్ లోంచి సర్వైవ్ అవుతూ వచ్చిన వాళ్ళని లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. కానీ అదే టైంలో ఒక మాన్స్టర్ వచ్చేసి సడన్ గా ఫాదర్ కాట్రీని చంపేస్తుంది. ఇక్కడతో స్టోరీ ఇంకా డార్క్ టర్న్ తీసుకుంటుంది. టౌన్ మిస్టరీ కూడా ఇంకా డీపర్ గా వెళ్తుంది. ఇప్పుడు స్టోరీ పాస్ట్ టైం కి వెళ్తుంది. ఒకప్పుడు బాయిడ్ తన వైఫ్ అబీ అలాగే తన సన్ ఎలిస్ ఈ మిస్టీరియస్ టౌన్ కి ఎలా వచ్చారు. ఇంకొన్ని నిమిషాల్లో నైట్ అవుతుంది అనగా ఫాదర్ కాట్రీ వాళ్ళని మీట్ అయ్యి అక్కడ జరిగేది మొత్తం చెప్పి వెంటనే వాళ్ళని ఒక హిడెన్ సెల్లర్ కి తీసుకెళ్తారు. ఆ హిడెన్ సెల్లర్ లో డోనా అలాగే వేరే రెసిడెంట్స్ అందరూ హైడ్ అయి ఉంటారు. ఎందుకంటే రాత్రి పడితే బయట మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి. అసలు ఇంతకు ముందు ఈ టాలిస్మన్స్ లేని టైంలో హౌస్ లో ఉన్నా సరే మాన్స్టర్స్ వచ్చి అటాక్ చేసేవి. సో వాళ్ళు అక్కడ ఏరియాలో ఒక బేస్మెంట్ ని డిగ్ చేసుకుని అంటే ఒక బేస్మెంట్ ని తవ్వి అక్కడ దాక్కునేవాళ్ళు. సో మాన్స్టర్స్ కంట పడకోకుండా ఎవ్రీ టైం రొటేట్ అవుతూ ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ డే ఫాదర్ కాట్రీ అలాగే డోనా మొత్తం ఈ టౌన్ గురించి
బాయిడ్ కి తన ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు బాయిడ్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని టౌన్ లీడర్షిప్ తీసుకుంటాడు. అతని మెయిన్ గోల్ ఒకటే, టౌన్ పీపుల్ ని సర్వే చేయించడం. బాయిడ్ టౌన్ రిసోర్సెస్ అన్ని ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను వుడ్స్ లో ఫుడ్ కోసం వెళ్లి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. తనకి అన్ఎక్స్పెక్టెడ్ గా గోట్స్ అలాగే యానిమల్స్ కనిపిస్తాయి. ఇది టౌన్ సర్వైవల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాడు. కానీ బాయిడ్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ అభిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో అభి మెంటల్ గా వీక్ అయిపోతుంది. ఒక రోజు అలా జరుగుతున్న టైంలో బాయిడ్ ఫుడ్ కోసం వెళ్లి దారి తప్పిపోతాడు. వుడ్స్ లో చిక్కుపోతాడు. అడవిలో నైట్ అయిపోతుంది. అప్పుడే బాయిడ్ చుట్టూరు మాన్స్టర్స్ అందరూ సరౌండ్ చేస్తారు. తప్పించుకోవడానికి అతను ఒక కేవ్ లో దాక్కుంటాడు. అక్కడే బాయిడ్ ఒక మిస్టీరియస్ టాలిస్మన్ దొరుకుతాయి అక్కడ. సో తను ఏం చేయకుండా వెళ్ళిపోతాయి ఆ మాన్స్టర్స్. తనకు అర్థమవుతుంది మేబీ టాలిస్మన్సే మనకి మాన్స్టర్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయని. నెక్స్ట్ మార్నింగ్ బాయిడ్ తిరిగి వస్తాడు టౌన్ కి. కానీ అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా మారిపోతుంది. వరస్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది తన వైఫ్. అక్కడ ఉన్న టౌన్ పీపుల్ అందరి మీద ఫైర్ చేస్తూ ఉంటుంది గన్ తీసుకుని. ఎందుకంటే మేబీ ఇదంతా నైట్ మేర్ లా అనిపిస్తుంది. అది మేము బిలీవ్ చేయదు. ఇదంతా నిజం వరల్డ్ కాదు, ఇదంతా కళ అనుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంది. ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ అవుతున్న టైంలో అభి తన ఓన్ సన్ అయిన ఎలిస్ ని కూడా గన్ పాయింట్ చేసి చంపాలనుకుంటుంది. అప్పుడే బాయిడ్ తన ఒక ఇంపాసిబుల్ డెసిషన్ తీసుకుంటాడు. తన సన్ సేవ్ చేయడానికి తన వైఫ్ ని షూట్ చేస్తాడు, చంపేస్తాడు. ఇది బాయిడ్ లైఫ్ లోనే మోస్ట్ ట్రాజిక్ మూమెంట్. కట్ చేస్తే ప్రెజెంట్ టైం లైన్. లాంగ్ టైం తర్వాత ఫైనల్లీ బాయిడ్ అలాగే ఎలిస్ ఇద్దరు కలుసుకుంటారు. ఎప్పుడైతే తన మదర్ ని చంపేశాడని ఎలిస్ బాయిడ్ తో మాట్లాడుకోకుండా కాలనీ హౌస్ లో ఉంటాడు, తను ఓన్ హౌస్ లో ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటారు. ఎందుకంటే బాయిడ్ అడవిలోకి వెళ్తున్నాడు అని తెలుసుకుని ఎలిస్ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. ఇంకో పక్కన బాయిడ్ సారాన్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అతను టౌన్ నుంచి బయటికి వే కనుక్కోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బాయిడ్ టౌన్ లో లేకపోవడంతో కెన్నీ న్యూ షెరీఫ్ కి అపాయింట్ అవుతాడు. కెన్నీ, డోనా అలాగే జిమ్ టౌన్ పీపుల్ కి ఒక పెద్ద ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేంటంటే కాలనీ హౌస్ దగ్గర ఒక రేడియో టవర్ బిల్డ్ చేద్దాం. దాంతో మేబీ మనం అవుట్ సైడ్ వరల్డ్ తో కనెక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రేడియో స్టేషన్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇంకా బాయిడ్ అలాగే సారా ఫస్ట్ టైం టాలిస్మన్స్ కనుక్కున్న సేమ్ కేవ్ దగ్గరికి వెళ్తారు. ఆ బాయిడ్ ఆ ప్లేస్ ని రెఫరెన్స్ పాయింట్ కింద సెట్ చేస్తాడు. ఇంకా డీపర్ వుడ్స్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్ట్రేంజర్ ట్రీ చూస్తారు. ఆ ట్రీకి చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ అన్ని వేలాడుతూ ఉంటాయి. అప్పుడు సడన్ గా సారాకి ఇంకొక ఫిట్స్ వస్తుంది. ఇక టౌన్ లో పీపుల్స్ అందరూ రేడియో టౌన్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక మేజర్ ప్రాబ్లం వస్తుంది, పవర్ సప్లై లేదు. అప్పుడే టియాన్చన్ జేడ్ కు ఒక ఐడియా వస్తుంది. టౌన్ లో ఉన్న హౌసెస్ నుంచి ఎలక్ట్రిసిటీని కంబైన్ చేసి టవర్ కి పవర్ ఇవ్వచ్చు అని. ఇక దాని తర్వాత సారా ఆ ఫిట్స్ నుంచి రికవర్ అయ్యి తర్వాత బాయిడ్ తో కలిసి ఒక టెంట్ లో ఉంటుంది. బాయిడ్ ఆ బాటిల్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ బాటిల్స్ లో స్మాల్ పేపర్ నోట్స్ ఉన్నాయి. ఒక పేపర్ మీద 1864 అనే డేట్ కూడా ఉంటుంది. అంటే ఈ టౌన్ మిస్టరీ మేబీ సెంచురీస్ నుంచి ఎగ్జిట్ అయి ఉందేమో అని చెప్పేసి. అప్పుడు సారా చెప్తుంది, ఈసారి ఆమెకి వినిపించిన వాయిస్ ఫీమేల్ వాయిస్. ఆ వాయిస్ ఆమెకి ఒక వార్నింగ్ ఇచ్చింది. బాయిడ్ ప్లాన్ ఒక పెద్ద మిస్టేక్, ఫారెస్ట్ లో మాన్స్టర్స్ కంటే వరస్ట్ థింగ్స్ ఉన్నాయని చెప్పింది. ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందని బాయిడ్ కి చెప్తుంది. అక్కడ మరొక షాకింగ్ మూమెంట్ ఏం జరుగుతుందంటే సారా సడన్ గా బాయిడ్ కి అబి యూస్ చేసే నిక్ నేమ్ తో కాల్ చేస్తుంది. అంటే అబి బాయిడ్ ని ఎలా అయితే నిక్ నేమ్ తో పిలిచేదో సారా కూడా అలాగే పిలుస్తుంది. అంటే ఆ వాయిసెస్ సమ్హౌ అబే మెమరీస్ కూడా తెలుసుకుంటున్నాయని. అప్పుడే టెంట్ బయట నుంచి ఒక అన్సీన్ ఫోర్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. టెంట్ మొత్తం వైలెంట్ గా షేక్ అయిపోయి బాయిడ్ అలాగే సారా కంప్లీట్లీ టెరిఫై అయిపోతూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత సడన్ గా స్టాప్ అవుతుంది. అప్పుడే టెంట్ బయట నుంచి ఒక బ్రైట్ లైట్ కనిపిస్తుంది. అదే సమయంలో డిస్టెన్స్ లో నుంచి ఒక లౌడ్ హార్న్ సౌండ్ వినిపిస్తుంది. అంటే వుడ్స్ లో ఇంకా మాన్స్టర్స్ కంటే డేంజరస్ థింగ్స్ ఉండొచ్చేమో అని హింట్ ఇస్తుంది. అలా సౌండ్ చేసింది ఎవరు? ఆ లౌడ్ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? టౌన్ పీపుల్ అందరూ కలిసి రేడియో టవర్ ని బిల్డ్ చేయడానికి మొత్తం వైర్స్ అన్ని కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ టౌన్ లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ వైర్స్ అన్ని యూస్ చేసి టవర్ కి మంచి పవర్ సప్లై ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. ఇదే టైంలో ఒక ఎమోషనల్ మూమెంట్ జరుగుతుంది. ఎలీస్ అలాగే ఫాతిమా ఇద్దరికిద్దరు ఒకళ్ళొకళ్ళు ప్రపోజ్ చేసుకుంటారు. ఫాతిమా కూడా ఎస్ చెప్పడంతో ఇద్దరు అఫీషియల్ గా ఎంగేజ్ అవుతారు. ఇంకొక పక్కన కెన్నీ తన ఫీలింగ్స్ క్రిస్టీ కన్ఫెస్ చేస్తూ ఉంటాడు. కానీ క్రిస్టీ పొలైట్లీ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అవుట్ సైడ్ వరల్డ్ లో తనకు ఆల్రెడీ ఒక ఫియాన్సీ ఉన్నాడు అని చెప్పేసి. ఇంకోవైపు అడవిలో బాయిడ్ అలాగే సారా టెంట్ నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఒక వెరీ క్రీపీ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు రియలైజ్ అవుతారు. ఎంటైర్ ఫారెస్ట్ మొత్తం పెద్ద స్పైడర్ వెబ్స్ తో కవర్ అయిపోయి ఉంటుంది. అక్కడే బాయిడ్ కి డిస్టెన్స్ లో యాబీ లాగా కనిపించే ఒక బాడీ కనిపిస్తుంది. బాయిడ్ అది అబి అనుకుని దగ్గరికి వెళ్తాడు. కానీ సడన్ గా ఒక స్పైడర్ అటాక్ చేస్తుంది. చాలా స్పైడర్స్ అటాక్ చేసి మల్టిపుల్ టైమ్స్ బైట్ చేస్తాయి బాయిడ్ ని. ఈ స్పైడర్ వెనం వల్ల బాయిడ్ చాలా వీక్ అయిపోయి ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతాడు. కానీ సారా అతన్ని మోటివేట్ చేసి కంటిన్యూ వాకింగ్, మనం ఇంకా నడవాలి అని చెప్పేసి కన్విన్స్ చేస్తుంది. ఇంకో పక్కన టౌన్ లో రేడియో టవర్ ని ఫైనల్ గా బిల్డ్ చేస్తారు. అందరూ ఎక్సైటెడ్ గా టవర్ టెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే ఒక పెద్ద స్టోమ్ దగ్గరకు వస్తుంది. జిమ్ రేడియో యూజ్ చేసి సిగ్నల్ సెండ్ చేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా రేడియో నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఫైనల్లీ ఎవరో మనతో కాంటాక్ట్ అవుతున్నారు అనుకుంటాడు. కానీ సడన్ గా వాయిస్ థ్రెట్ చేస్తుంది, తనని భయపెడుతుంది. జిమ్ ని అనుకోకుండా తన పేరు తెలియకోకుండా జిమ్ అని చెప్పేసి తన నేమ్ తో అడ్రస్ చేస్తాడు. ఆ వాయిస్ అప్పుడు చెప్తుంది, జిమ్, మీ వైఫ్ తబిత డిగ్ చేయడం చాలా తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి చెప్తుంది. వెంటనే ఆ మిస్టీరియస్ వాయిస్
తబిత బేస్మెంట్ లో డిక్ చేస్తున్న విషయం కూడా తెలుసు. ఈ మాట విన్న వెంటనే జిమ్ పానిక్ అయిపోయి హోమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదే టైంలో తబిత బేస్మెంట్ లో డిక్ చేస్తున్న టైంలో పెద్ద హోల్ పడి కొలాప్స్ అయిపోతుంది. గ్రౌండ్ బ్రేక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. డీప్ గా అండర్ గ్రౌండ్ కేవ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకు ఫెమిలియర్ గా ఒక ఫేస్ కనిపిస్తుంది. ఆ ఫేసే విక్టర్. విక్టర్ చెప్తాడు అండర్ గ్రౌండ్ లోనే మాన్స్టర్స్ స్లీప్ చేస్తాయి. అంటే మాన్స్టర్స్ అందరూ యాక్చువల్ గా హోమ్ అండర్ గ్రౌండ్ కేవ్స్ లోనే ఉందని రివీల్ అవుతుంది. ఇంకో పక్కన వుడ్స్ లో బాయిడ్ అలాగే సారా చాలా డిస్టెన్స్ లో ఒక బ్రైట్ లైట్ చూస్తారు. అదే సమయంలో ఒక లౌడ్ హార్న్ కూడా వినపడుతుంది. వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే ఈ లైట్ అలాగే హార్న్ కూడా ఒక లైట్ హౌస్ నుంచి వస్తున్నాయని. అప్పుడు సడన్లీ బాయ్ ఇన్ వైట్ సారాకి కనిపించి అతను సారాకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. నియర్ బై ఉన్న ఫార్ అవే ట్రీ లోకి వెళ్ళిపోండి, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి, నైట్ అవుతుంది అని చెప్పేసి. సారా బాయ్ ని సేవ్ చేయడానికి అతన్ని ట్రీ ఓపెనింగ్ లో పుష్ చేస్తుంది. ఇమీడియట్లీ బాయ్డ్ అక్కడ నుంచి మాయమైపోతాడు. కానీ తను ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళాడా అంటే లేదు. ఒక పెద్ద టనెల్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అతను మొత్తం కంప్లీట్లీ ట్రాప్ అయిపోతాడు. ఇంకో పక్కన టౌన్ లోకి పీపుల్స్ అందరూ డైనర్ దగ్గర బిజీగా ఉంటారు. అప్పుడే సడన్ గా ఒక బస్ కొత్తగా టౌన్ లోకి అరైవ్ అవుతుంది. అంటే ఆ నైట్ మేర్ టౌన్ లోకి, ఆ మిస్టీరియస్ టౌన్ లోకి, ఆ మాన్స్టర్స్ ఉన్న టౌన్ లోకి కొత్త పీపుల్స్ ఎంటర్ అవుతున్నారు. ఇదే సీజన్ 1 ఎండింగ్ కి క్లిఫ్ హ్యాంగర్. మొత్తం టౌన్ మిస్టరీ ఇంకా డీపర్ అయిపోతుంది. మరియు సీజన్ 2 కి ఒక మంచి సెటప్ అవుతుంది ఇదంతా. సో ఇది సీజన్ 1 ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అయితే చాలా క్యూరియస్ గా ఉండే సీజన్ 1 ఇప్పుడు సీజన్ 2 ఇంకా క్యూరియస్ గా మారిపోతుంది. సో సీజన్ 2 కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా తెలవాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.